దేక్ లేంగే సాలా చూసినాంలే చాలా. మావా నిన్న నైటే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ చూసి వచ్చేసాను. నిజం చెప్తున్నా, ఈ మూవీ ఒక 10 years ముందు రిలీజ్ అయి ఉంటే పక్కా ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ అయ్యేది. లేకపోతే ఏంటి బ్రో, మనం చిన్నప్పటి నుంచి చూసిన కమర్షియల్ మూవీస్ అన్నింటిని మిక్సీలో వేసి తీస్తే వచ్చిన కమర్షియల్ మూవీ ఈ ఉస్తాద్ భగత్ సింగ్. మూవీలో పాజిటివ్స్ గురించి మాట్లాడినట్టయితే మూవీలో మాత్రం ఎక్కువగా నచ్చింది తమనన్న బీజిఎం అండ్ డిఎస్పీ గారి మ్యూజిక్ ఫర్ సాంగ్స్. అండ్ ఇంకొకటి శ్రీలీలతో ఏదైతే లవ్ ట్రాక్ ఉందో పవన్ కళ్యాణ్ గారిది, అది చాలా బాగా అనిపించింది. మూవీలోని నెగిటివ్స్ గురించి మాట్లాడినట్టయితే కమర్షియల్ మూవీనే, కాకపోతే అదే రొటీన్ స్క్రీన్ ప్లే అండ్ అదే రొటీన్ డైలాగ్స్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఎలివేషన్స్ పడ్డాయి, కాకపోతే వితౌట్ ఎనీ ఎమోషన్స్ ఎలివేషన్స్ పడ్డాయి. అంటే లైక్ ఎలివేషన్స్ ని ఇరికిచ్చినట్టే అనిపించింది ప్రతి ప్లేస్ లో. అండ్ ఇంకొకటి వరస్ట్ థింగ్ ఏంటంటే సాంగ్స్ ప్లేస్మెంట్. ఈ ప్లేస్ లో ఇప్పుడు సాంగ్ పడాల్సిన అవసరమే లేదు అన్న ప్లేస్ లో సాంగ్స్ పడ్డాయి. నాకు అస్సలు నిజం చెప్తున్నా ఆ ఎంజాయ్ మూవీలో. ఓవరాల్ గా ఈ మూవీ అనేది నేను ఒక కమర్షియల్ మూవీ అని ఎక్స్పెక్ట్ చేసుకుని ఎంజాయ్ చేద్దామని పోయినా కానీ అస్సలు ఎంజాయ్ చేయలేకపోయాను. మీకు ఈ మూవీ ఎలా అనిపించిందో కమెంట్ లో కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బై బై.